కథలో చదివాను. అందమైన కథలో ప్రేమ బంధమై ముడిపడిన 7 జన్మల చెలిమిలాంటి ఆ జంటను చూశాక, చందమామ కథలోని అందమైన యువరాణి, బొమ్మరిల్లు కథలోని చక్కనైన యువరాజు, ఆకాశం దిక్కున ఎగిరెళ్ళిన పాల పిట్టల కథలో నేను ప్రేమను చూశాను. వెండి మబ్బు గుర్రం మీద వాగువంక దాటుకుంటూ, బంగారు జింకలతో స్నేహం చేసి, మినుగురు వెలుగుల మధ్య రాత్రిలో చిలక గోరింకల్లా ఎప్పటికీ కలిసుంటామని, జన్మ జన్మలకు తోడుంటామని బాస చేసుకుని ఎగిరెళ్ళిన పాల పిట్టల కథలో నేను ప్రేమను చూశాను. అనుకోకుండా ఒకరోజు కథలో చదివాను. అందమైన కథలో ప్రేమ బంధమై ముడిపడిన 7 జన్మల చెలిమిలాంటి ఆ జంటను చూశాక, చందమామ కథలోని అందమైన యువరాణి, బొమ్మరిల్లు కథలోని చక్కనైన యువరాజు, ఆకాశం దిక్కున ఎగిరెళ్ళిన పాల పిట్టల కథలో నేను ప్రేమను చూశాను. అందమైన కథలో చందమామ జాబిలిలా, ముత్యపు కొండల మీద బంగారు నిచ్చెనలు వేసి, తుమ్మెద రెక్కలు పట్టుకుని పగడపు దీవికి ఎగిరెళ్ళి, మెరిసే జలపాతంలో మనసారా జలకాలాడేసి, వెండి మబ్బులకు ఊయలలు వేసి, ఇంద్రధనుస్సును తోరణం చేసి, రాగం పలికే కోయిల పాటే పెళ్లి మంత్రాలు చేసేసి, పువ్వులో రాలే పుప్పొడినే అక్షింతలుగా మార్చేసి, మల్లె తీగల పందిరి కింద మనువాడేసి, జంటగా మారిన పాలపిట్టలను మనసారా దీవించి, పాల పిట్టల కథలో నేను ప్రేమను చూశాను. పాల పిట్టల కథలో నేను ప్రేమను చూశాను. అనుకోకుండా ఒకరోజు కథలో చదివాను. అందమైన కథలో ప్రేమ బంధమై ముడిపడిన 7 జన్మల చెలిమిలాంటి ఆ జంటను చూశాక, చందమామ కథలోని అందమైన యువరాణి, బొమ్మరిల్లు కథలోని చక్కనైన యువరాజు, ఆకాశం దిక్కున ఎగిరెళ్ళిన పాల పిట్టల కథలో నేను ప్రేమను చూశాను. అనుకోకుండా ఒకరోజు కథలో చదివాను.